ఒకవేళ నన్ను అరెస్ట్ చేస్తే జైలుకెళ్తా. అక్కడ ఖైదీలతో స్నేహం చేసి సినిమా కథలు రాసుకుంటా. ఈ మాటలు వింటేనే మనకు అర్థమవుతుంది ఎవరన్నా ఉంటారో అని. ఎస్, మీ ఊహ కరెక్టే. తనపై నమోదైన కేసులపై దర్శకుడు వర్మ స్పందించారు. ఈ విషయంలో మీడియా అత్యుత్సాహం చూపుతోందని ఫైర్ అయ్యారు. ఇంతకీ వర్మ ఇచ్చిన క్లారిటీ ఏంటి? వాచ్ ద స్టోరీ. ఏపీలో తనపై నమోదైన కేసులపై డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ స్పందించారు. ఏడాది క్రితం తాను పెట్టిన పోస్టుపై ఎవరి మనోభావాలు దెబ్బతిన్నాయని కేసులు పెట్టడం ఏంటో నాకు అర్థం కావడం లేదన్నారు. ఒక ఏడాదిలో నేను 100 పోస్టులు పెడతానని, అవన్నీ తనకు గుర్తుండవని ఆర్జీవీ అన్నారు. తాను పోస్టు పెట్టిన ఏడాది తర్వాత 4-5 ఎందుకు కేసులు పెడుతున్నారని ఆయన ప్రశ్నించారు. అందరూ ఒకటి మిస్ అయిపోయి ఆర్జీని అరెస్ట్ చేయాలి, ఇంకా అరెస్ట్ చేయడం అంటే ఏంటది, ఏం కేసు అని ఎవరు ఇప్పుడు బెయిల్ అనేటువంటిది మర్డర్ కేసా లేకపోతే కిడ్నాపింగ్ కేసా, ఏం కేసు అసలు అది కదా మెయిన్ డిస్ప్యూట్. దాని మీద ఫోకస్ పెడితే మీకు ఫస్ట్ ఏం అర్థమవుతుంది, రోజుకి 500 చూస్తున్నాం కదా ఇలాంటి మీమ్స్, అందరూ చేస్తారు కదా మొత్తం దేశం అంతా, ఇదేంటి అంత స్పెషల్ అడుగుతారు కదా. అది అడగకుండా ఉట్టి అరెస్ట్ 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 అంటే ఎలాగా? ఒకవేళ తనని అరెస్టు చేస్తే జైలుకు పంపిస్తే అక్కడ ఖైదీలతో స్నేహం చేసి 4 సినిమా కథలు రాసుకుంటానన్నారు వర్మ. సోషల్ మీడియాను టార్గెట్ చేసిన రామ్ గోపాల్ వర్మ దాన్ని రెగ్యులరైజ్ చేయడం కష్టమని అభిప్రాయం వ్యక్తం చేశారు. తనకున్న అవకాశం మేరకు పోలీసులకు సమాధానమిచ్చానని, ప్రస్తుతానికి హైదరాబాద్లోనే ఉన్నానని వర్మ తెలిపారు. తనకున్న పనులు, కమిట్మెంట్స్ కారణంగా హాజరు కాలేనని కోర్టుకు తెలిపినట్టు చెప్పారు. అది జ్యుడిషియల్ ప్రాసెస్లో ఇంటరిమ్ బెయిల్ ఇస్తారు ఒక డేట్కి, దాని తర్వాత ఎక్స్టెండ్ చేస్తారు, లేకపోతే ఇంకోటి ఇస్తారు, లేకపోతే ఇంకోటి ఏదో వేరే పిటిషన్స్ అన్నీ వేస్తాం. అదంతా డ్యూ ప్రాసెస్. ఆ డ్యూ ప్రాసెస్ అనేది ప్రతి దాంట్లో ఉంటుంది. కానీ మెయిన్ పాయింట్ ఎక్కడంటే, నేను యాంటిసిపేటరీ బెయిల్ ఇచ్చిన రీజన్ ఆల్రెడీ చెప్పాను. కానీ ముఖ్య రీజన్ ఏంటంటే పోలీసులు ఇంతవరకు చెప్పలా నన్ను అరెస్ట్ చేస్తానని, అరెస్ట్ చేయబోతున్నామని చెప్పలా. అది మెయిన్ పాయింట్ నేను చెప్పేది. తనను అరెస్టు చేస్తారని పోలీసులతో కలిసి కొన్ని మీడియా సంస్థలు నా ఇంటికి వచ్చాయన్న ఆర్జీవీ ఆ సమయంలో తాను అక్కడ లేకపోవడంతో పరారిలో ఉన్నాడని, మంచం కింద దాక్కున్నాడని కొన్ని మీడియా సంస్థలు కథనాలు అల్లాయని ఫైర్ అయ్యారు. కేరళ కోయంబత్తూరులో తన కోసం పోలీసులు జల్లెడ పడుతున్నారని వచ్చిన వార్తలపై వర్మ ఘాటుగా స్పందించారు. నన్ను సెంట్రల్ క్యారెక్టర్ పెట్టి వాళ్ళు స్క్రిప్ట్ రాసేసి ఏంటి దాంట్లో కొన్ని కీలక సన్నివేశాలు ఆర్జీబీ గోడ దూకి పారిపోయాడు, మంచం కింద దాక్కుంటాడు, లేకపోతే కోయంబత్తూరులో ఉన్నాడు, కేరళలో ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు, అక్కడ ఉన్నాడు. 6 టీములు గాలిస్తున్నాయి, జల్లెడ పడుతున్నాయి ఎనిమిది హెడింగ్స్. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, చాలా కామన్ సెన్సికల్ పాయింట్ దీంట్లో. ఇద్దరు పార్టీలు ఉన్నారు, ఒకళ్ళు అరెస్ట్ చేయడానికి వచ్చారు, ఒకళ్ళు అరెస్ట్ చేయాల్సి ఉంది. ఇప్పుడు దీంట్లో ఫస్ట్ అరెస్ట్ చేయడానికి వస్తే ఎవరైనా ఏం చేస్తారు, దానిలోకి వస్తారు. అది నా ప్లేస్ కాబట్టి పోలీసులు వచ్చారా రాదు, అది ఓకే, వాళ్ళ కారణాలు వాళ్ళకు ఉండొచ్చు. వీళ్ళు అడిగారా ఎందుకు వెళ్ళట్లేదు లోపలికి అని అడగాలి. ఒక కార్టూన్ పోస్టును అనేక రకాల కోణాల్లో ఆపాదించుకోవచ్చన్న వర్మ తనను కోట్ చేస్తూ కొన్ని మీడియా సంస్థలు పోస్టులు పెట్టాయని ఫైర్ అయ్యారు. పోలీసుల కంటే మీడియానే డిటెక్టివ్ గా మారిందని తనదైన స్టైల్లో కామెంట్ చేశారు వర్మ. టీములు ఫామ్ చేసాం, అన్ని కేసులు చెప్తారు కదా, క్రిమినల్ కేసులు ఇన్ని టీమ్స్ ఫలానా వాడిని ఎదుగుతున్నాయని వాళ్ళు చెప్పారా? చెప్పలా. నార్మల్ ఆస్పెక్ట్లో డెన్లోకి, లేకపోతే నాకు క్లోజ్ ఫ్రెండ్స్, నా పార్ట్నరు, నా ఫ్రెండు, నా ఫ్యామిలీ, నా సిస్టరు, వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. అక్కడ దొరకపోతేనే నెక్స్ట్ వైడింగ్ చేస్తారు. ఇవన్నీ వదిలేసి వైడింగ్ చేయడం అంటే అసలు ఏమన్నా అర్థం ఉందా? అది ఎవరు అర్థం? పోలీసులు కంప్లీట్ వాళ్ళు చెప్పలేదు మేము చేస్తున్నామని. స్క్రీన్ ప్లే మొత్తం, స్క్రీన్ దర్శకత్వం, పాటలు, మాటలు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంతా చేసింది మీడియా. అమెరికా లాంటి దేశం కూడా మీమ్స్ ను నియంత్రించలేకపోయిందని, సోషల్ మీడియా వచ్చాక అది ఇంకా జటిలమైందన్నారు ఆర్జీవీ. ప్రతి మనిషికి వేర్వేరు ఆలోచనలు ఉంటాయని, అవి అందరికీ వర్తిస్తాయని అభిప్రాయం వ్యక్తం చేశారు. అర్వింగ్ వాలెస్ అని ఒక చాలా ఫేమస్ రైటర్ ఆల్ మైటీ అని ఒక బుక్ రాశారు 70s లో, 1975 ఇప్పుడు. అదేంటంటే న్యూస్ పేపర్ ఇండస్ట్రీలో పర్టికులర్ న్యూస్ పేపర్ ఓనరు తను అన్ని పేపర్లకు ఒకే న్యూస్ వస్తాయి కదా, మన న్యూస్లో స్పెషాలిటీ ఉంటుంది, మన పేపర్లో ఒక యూనిక్నెస్ అనేది లేకపోతే మనది ఎందుకు ఎక్కువ కొంటారు అని ఒక ఆలోచనతో మన దగ్గరే ఉండాలి ఆ న్యూస్. అప్పుడు ఎలా అవుతాయి, మన దగ్గరే మనమే సృష్టించాలి అని ఇన్సిడెంట్లు క్రియేట్ చేసి ఆ ఒక్క పేపర్లోనే ఇన్సిడెంట్లు వచ్చాయి. ఇన్సిడెంట్ క్రియేట్ చేసింది కూడా ఇతనే. అది దీన్ని బేస్ చేసి అంతిమ తీర్పు అలాంటి కొన్ని సినిమాలు కూడా వచ్చినాయి ఆ టైంలో, ఆల్ మైటీ బుక్ బేస్ చేసి.
కానీ ఇప్పుడు ఒక ఎక్స్ట్రాడినరీ అడ్వాన్స్మెంట్ ఏమైపోయిందంటే న్యూస్ సృష్టించట్లా ఉన్న న్యూస్ని మీరు వేరేగా చూపించారు.